గ్రేటర్ హైదరాబాద్ లో పలు ఫ్లైఓవర్లు నిర్మాణానికి నోచుకోవడం లేదు. నిధుల లేమి, అధికారుల అలసత్వంతో పనులు ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఓవైపు ట్రాఫిక్ జామ్, మరోవైపు గుంతలు పడ్డ రోడ్లతో నరకయాతన అనుభవిస్తున్నారు. సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ తో పాటు జూ పార్క్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ల పరిస్థితి. పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు 50% కూడా పూర్తి కాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లైఓవర్ గ్రేటర్ హైదరాబాద్ లోనే రెండవ పొడవైన పైవంతెన. జూ పార్క్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు దీన్ని నిర్మించి తలపెట్టారు. 2021లో ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 4 కిలోమీటర్ల పొడవుతో 636.80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. 2023 మార్చికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటికీ 50% పనులు కూడా పూర్తవలేదు. భూసేకరణ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు ఆలస్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్దేశించుకున్న సమయానికల్లా పైవంతెన పూర్తి కాకపోగా సాగదీతగా జరుగుతోన్న నిర్మాణ పనులతో అక్కడి రోడ్లు సైతం అధ్వాన్నంగా తయారయ్యాయి. గుంతల రోడ్లు, దుమ్ము ధూళితో వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో ఉన్న రోడ్డు కాస్త ఇరుగ్గా మారడంతో ట్రాఫిక్ ఇంకాస్త ఎక్కువైందంటున్నారు. రెగ్యులర్ గా తిరిగే సిటీ వెహికల్స్ తో పాటు జాతీయ రహదారి కావడంతో నిత్యం 1,00,000కు పైగానే వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాయి. నత్తనడకన సాగుతున్న ఫ్లైఓవర్ పనుల కారణంగా రహదారి మరమ్మతుల్లో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వర్షం వస్తే అటుగా వెళ్లేందుకు వాహనదారులు జంకుతున్నారు. ఫ్లైఓవర్ ఎప్పుడు పూర్తవుతుందా, ట్రాఫిక్ కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఎదురు చూస్తున్నారు స్థానికులు. ఇదిలా ఉంటే సంతోష్ నగర్ రోడ్లో నిర్మిస్తోన్న స్టీల్ బ్రిడ్జ్ పనులు 40% కూడా పూర్తి కాలేదు. 2020 జూలైలో ఇందిరా పార్క్ నుండి విఎస్టీ వరకు ఒక స్టీల్ బ్రిడ్జ్, సంతోష్ నగర్ రోడ్లో మరో స్టీల్ బ్రిడ్జ్ కి ఒకే రోజు శంకుస్థాపన చేశారు. అయితే ఇందిరా పార్క్ నుండి విఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ఇప్పటికే అందుబాటులోకి రాగా సంతోష్ నగర్ బ్రిడ్జ్ పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనులు లాక్డౌన్ కారణంగా జాప్యమయ్యాయి. ఇక నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి చెంచల్గూడ, సైదాబాద్, ధోబిఘాట్, ఐఎస్ సదన్ కూడల మీదుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. పిల్లర్ల నిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కాంట్రాక్టర్లు పిల్లర్ల కోసం గుంతలు తవ్వి సవ్యంగా పూడ్చలేదు. మరమ్మతులు లేక రోడ్డంతా గుంతలమయమైంది. దీంతో వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. చాలా మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాత బస్తీ ప్రజలు సాగర్ రోడ్డు, సంతోష్ నగర్, చాంద్రాయనగుట్ట తదితర ప్రాంతాల నుంచి కోటి వైపు వచ్చే వాహనదారులు ప్రయాణంలో చిక్కుకుంటున్నారు. ఫ్లైఓవర్ ఎప్పుడు పూర్తవుతుందో కానీ కనీసం గుంతలనైనా పూడ్చి రోడ్డును పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద పై వంతెన పనులు మొదలవగా ప్రాజెక్టు కోసం రుణాల రూపంలో సేకరించిన నిధులు ఖర్చయ్యాయి. ప్రస్తుతానికి ప్రాజెక్టుకు నిధులను సమకూర్చడంపై జీహెచ్ఎంసీ అవస్థలు పడుతోంది. ప్రాధాన్యతా క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫ్లైఓవర్ ను పూర్తి చేసి చెంచల్గూడ ఫ్లైఓవర్ ను మాత్రం ఇంజనీర్లు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 ఏళ్లుగా సాగుతోన్న ఈ ఫ్లైఓవర్ పనులతో స్థానికులు ఈ మార్గంలో ప్రయాణించే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పనులు తొందరగా పూర్తి చేసి తమ కష్టాలు తీర్చాలని వారు వేడుకుంటున్నారు.